శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి అసలు విఘ్నేశ్వరుడికి మేనమామ అయినటువంటి విష్ణువు ఎంత ప్రీతి ఉందో, విష్ణువు యొక్క గౌరవాన్ని ఎంత నిలబెట్టినవాడో చూడాలి అంటే, విష్ణువు ఒకానొకప్పుడు రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేశారు. కేవలము నరుడిగా అవతారం స్వీకరించి ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, రావణ సంహారం చేయడానికి ఈ భూమి మీదకి మనుష్యుడిగా వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఆయన అవతారానికి ప్రధాన ప్రయోజనాలలో ఒకటి రావణ సంహారం. ఆ రావణ సంహారం చెయ్యాలి అంటే సముద్రాన్ని దాటినప్పుడు ఎక్కడ సేతువు కట్టడం ప్రారంభం చెయ్యాలి, ఎక్కడ సేతువు కట్టడం మొదలు పెడితే అసలు లంకాపట్టణాన్ని చేరడం ప్రారంభమవుతుంది అని ఆలోచించి మొట్టమొదట విఘ్నేశ్వర పూజ చేసి తర్వాత నవగ్రహాలకి పూజ చెయ్యాలి. అందుకని నవగ్రహాలు పూజ చేసినటువంటి స్థలం ఒకటి ఉంది. దాన్ని నవపాషాణము అని పిలుస్తుంటారు. ఇప్పటికే నవపాషాణ క్షేత్రానికి వెళ్ళామండి అంటారు. రామేశ్వరానికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నవపాషాణం చూసొస్తారు. ఆ నవపాషాణం నవగ్రహ పూజ రామచంద్రమూర్తి చేసినటువంటి ప్రదేశం. దానికన్నా బాగా ముందుకు వచ్చేస్తే నవపాషాణానికి యువతల తొండి అని ఒక క్షేత్రం. ఆ తొండి అన్న క్షేత్రంలో ఒక విఘ్నేశ్వరుడు ఉంటాడు. అక్కడ విఘ్నేశ్వరుణ్ణి రామచంద్ర ప్రభువు పూజ చేశారు అని, మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చేశాడు అని. ఎందుకంటే నరుడిగా వచ్చినటువంటి వాడు అసలు లోకానికి చూపెట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి సంప్రదాయాన్ని ఎలా ఉల్లంఘిస్తాడు? ఆదౌ పూజ్యో గణాధిప, ముందు పూజ చెయ్యవలసినది ఏ ఉత్సవంలోనైనా ఇంట్లోనైనా పూజలోనైనా మొదటి పూజ అందుకోవలసిన వాడు వినాయకుడు. సాక్షాత్తు నరుడిగా అవతారం స్వీకరించి లోకానికి ధర్మం చూపించడానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి తన అవతారము యొక్క ప్రధాన ప్రయోజనమైన రావణ సంహారము కొరకు సముద్రము మీద సేతువుని నిర్మాణం చేసేటటువంటి ప్రక్రియలో మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చెయ్యకుండా ఎలా ఉండగలడు? అందుకని తొండి క్షేత్రమనందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాడు. పూజిస్తే వెంటనే మేనల్లుడు మేనమామకి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, మామ ఇక్కడి నుంచి కాదు కట్టడం, ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది, పైగా అది లంకాపట్టణంలో రావణాసురుడి యొక్క ఆ కోటకి దగ్గర భాగంలోకి నడవడానికి సైన్యానికి సావకాశం కుదర్చదు, కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్ళి నువ్వు సేతువుని నిర్మాణం చెయ్యవలసింది అన్నాడు. అందుకే ఇప్పటికీ ఆ నవపాషాణానికి ముందు మనకి రామచంద్రమూర్తి పూజ చేసినటువంటి తొండి క్షేత్రం వచ్చి, మళ్ళీ ఎక్కడి నుంచి సేతువుని కట్టాలనుకున్నాడో అక్కడికి వెళ్ళిన తరువాత మళ్ళీ విఘ్నేశ్వరుడు పూజ చేశాడు. ఆ క్షేత్రాన్ని ఉప్పూరు అని పిలుస్తారు. ఉప్పూరులో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడికి ఒక ప్రతీతి ఉంది. అసలు ఆయనకి ఉన్నటువంటి నామాలలో ఒక చిత్రమైన నామం భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి వినాయక వ్రతకల్పం అయితే, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి సంకటహర చతుర్దశి అని ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడికి ఆరాధన చేస్తారు. ఆయన సంకటములను హరిస్తాడు. ఉప్పూరులో ఉండేటటువంటి వినాయకుడికి ఉన్న వైభవం ఏమిటి అంటే, ఎంత సంకటంలో ఎంత కష్టంలో ఉన్నవాడినైనా సరే ఉప్పూరు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉప్పూరులో వినాయకుడికి దర్శనం చేసి ఆయనకి ఒక నమస్కారం చేస్తే ఎంత కష్టంలో ఉన్నవాడికి బయటికి వచ్చేటటువంటి మార్గం ఒకటి దొరుకుతుంది అంటారు ఇప్పటికీ పెద్దలు. ఆ ఉప్పూరు దగ్గరే మొట్టమొదట రామచంద్ర ప్రభువు పూజ చేశారు. పూజ చేసి సేతు నిర్మాణం ప్రారంభం చేశారు. చిత్రం ఏమిటంటే, తొండి క్షేత్రంలోనూ ఉప్పూరు క్షేత్రంలోనూ కూడా విఘ్నేశ్వరుడికి దేవాలయం కానీ విమానం కానీ ఉండవు. రెండు చోట్ల కేవలం ఓ పందిరి కింద ఉంటాయి మూర్తులు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నేను దేవాలయంలో కానీ విమానం కింద కానీ ఉండను అని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంత ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది, ఎందుకు దేవాలయంలో ఆయన ఉండడు అంటే, నా మేనమామ ఒకనాడు మా అత్త కనపడక
సేతు నిర్మాణం చేసి రావణవధ చేయడానికి వానర సైన్యాన్ని తీసుకుని వెడుతున్నప్పుడు మా మామ పడ్డ కష్టాన్ని నేను చూశాను. మా మామ పడ్డ కష్టం చూసిన నేను అంత కష్టం మేనమామ పడుతుంటే నేను వైభవంగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలాగే అనుగ్రహిస్తానని ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు. మీరు ఇప్పటికీ ఆ ద్రవిడ దేశం వెళ్ళి ఆ రామేశ్వరం వెళ్ళేటప్పుడు ఈ క్షేత్రాల్ని దర్శనం చేసుకుంటూ వెడితే అక్కడ స్థల పురాణాల్లో చెప్తారు. రాముడు మొదట పూజ చేసినటువంటి క్షేత్రం తొండి అయితే, తర్వాత పూజ చేసినటువంటి క్షేత్రం ఉప్పూర్, తర్వాత నవపాషాణం, తర్వాత సేతు నిర్మాణం చేశాడు. కాబట్టి విష్ణువు యందు మేనమామ యందు అంత ప్రేమ కలిగినటువంటి వాడు. మేనమామ మేనల్లుడిని ప్రేమించడం ఎక్కడైనా ఉంటుంది, కానీ అసలు మేనల్లుడు మేనమామని అంత గౌరవించి లోకంలో అంత పూజని ఏర్పాటు చేసినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. కాదు అసలు విష్ణువంతటి వారు ఎంత పెద్ద కష్టంలోనూ చిక్కుపడిపోయారు. ఒకప్పుడు ఎంత పెద్ద కష్టంలో చిక్కుపడ్డారంటే అందులోంచి బయటికి రావడానికి మార్గం దొరకలేదు. మన దురదృష్టం ఏమిటంటే ఇవాళ వినాయక వ్రతకల్పం చేసిన తరువాత మనం చదివేటటువంటి కథ అంతా దోషభూయిష్టమే. అసలు అందులో చెప్పినటువంటి విషయం ఒక్కదానికి కూడా పొంతనలేదు. ఒక్క విషయం కూడా పురాణగ్రస్తమైనటువంటిది కాదు. విష్ణు పురాణంలో యథార్థమైనటువంటి శమంతకోపాఖ్యానాన్ని చెప్పారు స్కాంద పురాణంలోను. అందులో ఒక్క శ్లోకం చదువుకోండి చాలు, మీరు వినాయక వ్రతకథ అంతా చదువుకున్నట్టే అని నిర్ధారించారు. అసలు మీరు యథార్థమైన శమంతకోపాఖ్యానం చదివితే మీకు ఒక విషయం అవగతం అవుతుంది. అసలు కృష్ణుడికి తప్పుకోవడానికి మార్గం లేకుండా పోయింది అపనిందల నుండి. ఎంత మార్గం లేకుండా పోయింది అంటే ఆయనని రుక్మిణీదేవి అనుమానించింది, జాంబవతి అనుమానించింది, అవతల వైపు అన్నగారైనటువంటి బలరాముడు అనుమానించాడు, అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. అసలు ఆయనని నమ్మినటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా లేకుండా అయిపోయింది. అంత దయనీయమైనటువంటి స్థితిలోకి విష్ణువు జారిపోయినటువంటి సందర్భం శమంతకోపాఖ్యానం. ఇప్పుడు నేను మీకు ఆ కథంతా చెప్పడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి నేను మీతో మనవి చేయలేకపోతున్నాను. అటువంటి స్థితిలో నారదుడు వచ్చి చెప్పాడు, ఇంత దారుణమైన కష్టంలోకి ఇన్ని అపనిందలు ఎందుకు పడుతున్నావో తెలుసా? భాద్రపద శుక్ల చతుర్థి నాడు నువ్వు క్షీరఘటమునందు ఆ చంద్రబింబాన్ని చూశావు. విఘ్నేశ్వరుడిచ్చిన శాపం ఉంది, ఆ కారణం చేత నీకు ఇన్ని అపనిందలు వచ్చాయన్నాడు. అది పోగొట్టుకోవడానికి ఏం చేయమంటారని అడిగాడు. విఘ్నేశ్వరుడి వ్రతకల్పం చేయి, నీకు దోషం పోతుందన్నాడు. అప్పుడు విఘ్నేశ్వర వ్రతం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మామయ్య నీకు నీలాపనిందలు ఉండవని ఆ అపనిందల నుంచి తప్పుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేశాడు. ఆ సుగమం చేయడంలో అక్రూరుడు తిరిగి వచ్చాడు. అక్రూరుడు తిరిగి రావడంతో శ్రీకృష్ణుడి యొక్క కథ సుఖాంతమైంది. నేనే ఇన్ని కష్టాలు పడ్డాను, లోకంలో నువ్వు ఈ శాపం నుంచి ఎవరు తప్పుకుంటారు? చాలామంది ఆ కథ చదివేటప్పుడు పొరపాటున ఒక విషయం చదివేస్తుంటారు, పార్వతీదేవి శాపం ఇచ్చింది అని. అసలు విష్ణు పురాణంలో అలా లేదు. ఆ శాపం ఇచ్చినవాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి అప్పుడే నర్తన గణపతి స్వరూపం కూడా వచ్చింది. కాబట్టి నువ్విచ్చిన శాపాన్ని తప్పుకోవడం సామాన్యులకు ఎలా కుదురుతుంది అని అడిగాడు. అప్పుడు 2 మార్గాలు చెప్పాడు. ఒకటి, ఎవరైనా భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు నా వ్రతం చేసుకుని నువ్వు ఎన్ని కష్టాలు పడి నా వ్రతం చేసి బయటికి వచ్చావో ఆ శమంతకోపాఖ్యానాన్ని చదువుకున్నా సరే ఆ చంద్రుణ్ణి చూసిన దోషం రాదు. ఒకవేళ కథంతా సక్రమంగా చదువుకోవడం చేత కాకపోతే ఒకే ఒక్క శ్లోకం ఉంది, ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు. సింహప్రసేనమవదీహి సింహో జాంబవతాహత సుకుమారక మారోదీహి తవ హ్యేషా శమంతక అని. ఆ శ్లోకం ఏది ఉన్నదో ఆ శ్లోకాన్ని చదువుకోవాలి. చదువుకుంటే తప్పకుండా అనుగ్రహింపబడుతుంది. ఆ శ్లోకాన్ని చెప్పింది కూడా జాంబవతే. అందుకని ఆ శ్లోకాన్ని చదువుకుంటే అసలు శమంతకోపాఖ్యానం అంతా చదువుకోక్కర్లేదు, ఆ ఒక్క శ్లోకం చదువుకుని అక్షతలు వేసుకోమని చెప్పారు. ఒకవేళ యథార్థంగా విష్ణు పురాణంలో ఉన్నటువంటి గాథ చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే చక్కగా దాన్ని చదువుకోవచ్చు అన్నారు.
కాదు కాదు, ఒకవేళ స్యమంతకోపాఖ్యానాన్ని ఏ కారణం చేతనైనా చదవకపోతే, ఏ కారణం చేతనైనా వినాయక వ్రతకల్పం చేసిన అక్షతలు తల మీద ధరించకపోతే ఏం చెయ్యాలన్న దానికి కూడా విఘ్నేశ్వరుడే శాపానుగ్రహాన్ని ఇచ్చాడు. శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వ్రతం చేసి స్యమంతకోపాఖ్యానం విని అక్షతలు చల్లుకోకపోతే మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి, అంటే అమావాస్య వెళ్ళిపోయిన తరువాత వచ్చినటువంటి పాడ్యమి నాడు చంద్ర దర్శనం చేస్తే చాలు. చంద్రదర్శనం చేసి నమస్కరిస్తే అలా నమస్కారం చేసిన వాళ్ళ దోషాలు పోతాయన్నాడు. విఘ్నేశ్వరుడు ఎంతటి ఉదార హృదయం కలిగిన వాడంటే విఘ్నేశ్వరుడి పట్ల తీవ్రమైన అపచారం చేశాడు చంద్రుడు. అంత అపచారం చేసినటువంటి చంద్రుడికి శాపవాక్కునిచ్చాడు. ఏ శాపవాక్కుని విఘ్నేశ్వరుడిచ్చాడో ఆయనే ఎంత గొప్పగా అనుగ్రహించాడంటే మళ్ళీ చంద్రుడు వచ్చి ఆయనకి క్షమార్పణ చెప్పిన కారణం చేత సంకటహర చతుర్థి నాడు ఎవరైనా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తే సంకటములు పోతాయి. మన వైపు అంతగా అది ప్రాచుర్యంలో లేదు, కానీ మీరు కన్నడ దేశం వైపు చూస్తే తప్పకుండా సంకటహర చతుర్థి చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే ఎంత సంకటములలో ఉన్నవాళ్ళు కూడా బయటికి వస్తారు అని. అలా చేసినప్పుడు ఒక నియమం ఉంటుంది, ఒక్క విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయకూడదు. విఘ్నేశ్వరుడితో పాటుగా రోహిణీ సహితుడైనటువంటి చంద్రుడికి కూడా సమానంగా పూజ చేయాలి, ఆ నామాలతో పూజ చేయాలి. అంటే ఒకనాడు తన పట్ల అపరాధం చేసినటువంటి వాడికి తానే శాపం ఇచ్చి వచ్చి క్షమించమని అడిగాడంతే చంద్రుడు. చంద్రుడు క్షమించమని అడిగితే ఆనందంతో నాట్యం చేశాడు గణపతి. ఆయన నాట్యం చేయవలసిన వాడు, నీకు ఇచ్చిన శాపం తీసేశానయ్యా అంటే చంద్రుడు ఆ నాట్యం చేయవలసిన వాడు. చంద్రుడు నాట్యం చేయలేదు. ఒరే, లోకంలో ఒకడు తన తప్పు తెలుసుకున్నాడు చాలు. తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పు తెలుసుకుని జీవితాన్ని మార్చుకోవడం గొప్ప. కాదని మౌఢ్యంతో భీష్మించుకున్నవాడిని బాగు చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు. నువ్వు మౌఢ్యానికి పోకుండా నేనిచ్చిన శాపాన్ని ఔదలదాల్చడమే కాకుండా నా దగ్గరికి వచ్చి నీ తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగావు. అందుకే నేను నీ యొక్క ప్రవర్తన చూసి ఎంత సంతోషిస్తున్నానోనని ఒక్కడు మారినందుకు నృత్యం చేశాడు ఆయన. అసలు నిజానికి నృత్యం చెయ్యడానికి యోగ్యము కాని శరీరం ఉన్న వాళ్ళల్లో ప్రథముడు విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఎందుచేత అంటే ఏనుగు యొక్క ముఖము, లంబోదరం, పెద్ద కడుపుతో ఉంటాడు, పైగా పొట్టిగా ఉంటాడు. అటువంటి వాడు అంత గొప్ప నృత్యం చేశాడు. అసలు మీరు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతల్ని చూస్తే మీకు ఒక విచిత్రమైన పోకడ కనపడుతుంది. దేవతలందరికీ సంగీత పరికరాలతో సంబంధం ఉంటుంది. దేవతలందరూ నృత్యం చేస్తారు. పరమశివుడు తాండవం చేస్తాడు, సరస్వతీదేవి నృత్యం చేస్తుంది. సరే, ఆవిడ శారద. కృష్ణ భగవానుడు నృత్యం చేశాడు, కాళీయమర్దనం చేయలా. వెసదామోదర పదగాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసబాటోపమచూపమాపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సునితం బెసగన్ దంస్ట్రల్ నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అని ఆ కాళియుని పడగల మీద ఎంతో అందంగా గతి లయ తప్పకుండా తాండవం చేశాడు. అందుకే ఇప్పటికీ తాండవ కృష్ణ అని ఒక పేరు. తాండవ కృష్ణ అని కొంతమంది పేరు పెట్టుకుంటూ ఉంటారు కూడా. కాళియుని పడగల మీద తాండవం చేసినటువంటి కృష్ణుడు అని. అలా నృత్య గణపతి. మిగిలినటువంటి వాళ్ళు నృత్యం ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి సంతోషం కలగడం వల్ల, లేకపోతే వాళ్ళ యొక్క ధర్మ నిర్వహణ యందు నృత్యం చేస్తారు. కానీ ఒక్క విఘ్నేశ్వరుడు చేసినటువంటి నృత్యం ఒక రంగస్థలం మీద చేయలేదు, లేకపోతే ఏదో ప్రదోష వేళలో పరమశివుడు చేస్తున్నప్పుడు చెయ్యడం లాంటి సమయాలలో చెయ్యలేదు. తప్పు ఒప్పుకున్నవాడు ఒకడు కనపడితే సంతోషం లోపల నిండిపోతే ఆగక నృత్యం చేశాడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. అందుకే నృత్య గణపతిని దర్శనం చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు అని. జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశించి మల్లికార్జున దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు. తీరా అక్కడ దాకా వెళ్ళిన తరువాత అంత గొప్ప జ్యోతిర్లింగ దర్శనం చెయ్యకుండా ఎవరికైనా ఏదైనా పాపం అడ్డొచ్చి దర్శనం చేసుకోక వెళ్ళిపోవలసి వస్తుందేమోనని కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు
నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ కామకోటి మఠం కట్టి కామకోటి మఠం గోడ బయట నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు. లోపలికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట నృత్య గణపతి కనపడతారు. గణపతి స్వరూపాలలో చాలా తేలికగా ఆవిర్భవించినటువంటిది, అత్యంత సంతోషంతో అవతల వాళ్ళని అనుగ్రహించగలిగినటువంటి రూపాలలో ఒకటి నృత్య గణపతి స్వరూపం. కాబట్టి అంతటి దయ కలిగినటువంటి వాడు మహానుభావుడు. అటువంటి విఘ్నేశ్వరుడు కనుక ఒకానొకనాడు చంద్రుడికి తాను ఇచ్చిన శాపాన్ని పోగొట్టడమే కాకుండా చంద్రుడికి తనతో సమానమైనటువంటి పూజని కల్పించాడు సంకటహర చతుర్థి నాడు. ఇది మీకు వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఒక్క విఘ్నేశ్వరుడికే చెల్లింది. అందుకే శివ కుటుంబంలో ఒక విచిత్రం ఉంటుంది. పరమశివుడు చంద్రరేఖని ధరిస్తాడు, పార్వతీదేవి చంద్రరేఖని ధరిస్తుంది, అలాగే విఘ్నేశ్వరుడు కూడా చంద్రరేఖని ధరిస్తాడు. వాగ్గేయకారులలో ముత్తుస్వామి దీక్షితరు వారికి ఒక ప్రత్యేకత ఉంది. దీక్షితరు వారు ఏ దేవత మీద స్తోత్రం చేస్తుంటే ఆ దేవత వారి హృదయ క్షేత్రమునందు దర్శనమిచ్చేది. వారు ఆ దేవతా స్వరూపాన్ని చూస్తూ కీర్తనలు పాడారనడానికి ఆ దేవతల అనుగ్రహంతో వారికి ఆ దేవతా తత్వము అందినది అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు మీకు దీక్షితరు వారి సాహిత్యంలో వారు చేసినటువంటి కీర్తనల్లో కనపడతాయి. కాబట్టి వారు చేసినటువంటి కీర్తనల్లో కూడా చంద్రరేఖ ధరించినటువంటి విఘ్నేశ్వరుడు ఆయనకి దర్శనమిచ్చాడు అన్నది సుస్పష్టం అవుతుంటుంది మీకు. అటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఒకానొకనాడు తన మేనమామ అయినటువంటి విష్ణువు కృష్ణ పరమాత్మగా ఉండగా ఎనలేని కష్టానికి లోనైపోతే ఆనాడు వినాయక వ్రతం చేసుకుంటే కృష్ణుడు వచ్చేటట్టుగా అనుగ్రహించినటువంటి స్వరూపం విఘ్నేశ్వర స్వరూపం. అందుకే అసలు కృష్ణతత్వానికి విఘ్నేశ్వర తత్వానికి మధ్యలో భేదం చూడడం కుదరనే కుదరదు. రెండు అంత అవినాభావ సంబంధంతో ఉంటాయి. విష్ణుతత్వంలో ఉన్నటువంటి శమంతకోపాఖ్యానమే ఇప్పటికీ ప్రతి సంవత్సరం మనం చదువుకునేటటువంటి కథ అవుతుంది. విశేషించి విఘ్నేశ్వరుడికి విష్ణువు మీద అంత ప్రేమ. శైవక్షేత్రాల్లో విఘ్నేశ్వర దర్శనం అన్ని చోట్ల లభిస్తుంది, కానీ కృష్ణక్షేత్రంలో విఘ్నేశ్వరుడు ఉండడం, ఆ దర్శనం చేయడం చాలా గొప్పది. ఎన్నో విష్ణు క్షేత్రాల్లో వైష్ణవ క్షేత్రాల్లో మీకు విఘ్నేశ్వరుడు యొక్క దర్శనం లభిస్తుంది. కాకినాడలో ప్రత్యేకించి ఈ గోకులంలోనే ఇంత వైభవోపేతంగా గోకులం క్షేత్రంలో విఘ్నేశ్వర వైభవోత్సవాలు జరుగుతుంటాయి, నవరాత్రి ఉత్సవాలు. కాబట్టి విష్ణువుకి కృష్ణుడికి అంత అవినాభావ సంబంధం. ఆయన ఏ అవతారంలోకి రానివ్వండి విఘ్నేశ్వరుడు ఆయన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మేనమామ పట్ల అంత ప్రీతి కలిగినవాడు. నిజానికి విష్ణు భగవానుని యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి సాధనమేమి అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం. ఎవరు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తారో వాళ్ళని చూసి మేనమామ పొంగిపోతాడు. ఆ శ్లోకానికి అర్థం అది. ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపుకి రండి. శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ వైభవాన్ని అంత నిలబెట్టినవాడు మేనమామ కాబట్టి సహజముగా మేనల్లుని యందు ప్రీతి ఉన్నవాడు విష్ణువు. అటువంటి విష్ణువుకి మేనల్లుడు కాబట్టి ప్రేమ ఉండడం సహజమైతే మేనల్లుడికి మేనమామ మీద అంత గౌరవం కాబట్టి మేనమామ గురించి అంత పరితపించినవాడు కాబట్టి తన భర్త కష్టంలో ఉంటే పరితపించిపోయే మేనల్లుడు కనుక శ్రీ మహాలక్ష్మికి ఇష్టం. మేనమామకి ఇష్టం ఉండడం గొప్ప కాదు, మేనమామ భార్యకి ప్రేమ ఉండడం గొప్ప. అందుకే లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, కొద్దిగా అందులో ఉండేటటువంటి తత్వం అర్థం కావడానికి ఓ మాట అంటూ ఉంటారు, పినతండ్రి భార్య పినతల్లి కాదు, మేనమామ భార్య మేనత్త కాదు అంటుంటారు. అంటే సహజమైనటువంటి ప్రేమ ఆవిష్కరింపబడడం అంత తేలికైన విషయం కాదు. పినతండ్రి భార్యని పిన్ని అని పిలిచినా ఆమెకి పినతల్లికి ఉండవలసినంత ప్రేమ ఉంటుందని చెప్పడం కష్టం, ఎందుకంటే తన తల్లికి తోడుకోడలు. అలాగే మేనమామ భార్య మేనత్త కాదు, వాళ్ళ అమ్మకి ఆయన తోడ పుట్టాడేమో కానీ ఆయనకు వచ్చినటువంటి భార్య ఎందుకు ప్రేమిస్తుంది మేనల్లుండి? మేనమామ ప్రేమిస్తే ప్రేమించవచ్చు. విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మికి అంత ప్రీతి ఎందుకు అంటే ఆమె నిత్యానపాయని, ఆమె విష్ణువుని విడిచిపెట్టి ఉండదు, మహాపతివ్రత. ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి ఆయనకి భార్యగా వస్తూ ఉంటుంది. అటువంటి తల్లి నా భర్త ఎప్పుడెప్పుడు కష్టంలో ఉంటే అప్పుడప్పుడు
అనుగ్రహించి మేనమామ కష్టానికి కదిలిపోయి రాముడిగా మా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడేమో కానీ కష్టాన్ని తలుచుకుని ఇప్పటికీ తన పాకలోనే ఉన్నవాడు నా మేనల్లుడు అని లక్ష్మీదేవికి ఇష్టంట. ఇప్పుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గరికపోగా ఆయన పాదాల మీద పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.